లడ్డూలు చేస్తానా. నిన్న పిండితోని చేసిన, ఇలా రవ్వతో చేస్తాను. రవ్వ లడ్డూలు, సద్ద ముద్దలు, రవ్వ లడ్డూలు, పిండి పల్లీలతో అవి వేరే తెరలు అయినాయి. మళ్ళీ సత్తిపిండి చేస్తా, పల్లీలది చేయాలి. అవన్నీ రెడీ చేస్తాను. ఇప్పుడైతే రవ్వ లడ్డూలు చేస్తాను. మీరందరూ ఏం చేస్తారు? మీరేమేమి చేసుకుంటారు? బాయ్. ఇవి కాలుతాయి మరి. కాలుతాయి. ఏడుందని కాలుతుందని కవర్లు పెట్టుకుంటే చేయికి అద్దా. నిన్న కాలలేదండి. నిన్న ఆ పిండి పల్లీలు ఎక్కువ నూనె ఎక్కుంటుంది కదా, అది కాలేదు. ఇది ఉట్టి రవ్వనే కదా. సద్ద ముద్ద చేయాలి, ఇంకా పిండి చేయాలి. ఇంకా బతుకమ్మ స్టార్ట్ చేయలే. బతుకమ్మ స్టార్ట్ చేయాలి. చాలా పని ఉంది. చిన్నప్పుడైతే నేనేసి ఉరికేది చేయాలనగానే ఏదో పని చేస్తానని ఉరికేది. ఎనర్జీ చూస్తుంది వీడియో. నేను వేరే పని చేస్తే ఏదైనా చేస్తా అని మెల్లగా తప్పించుకొని పోయేది చేయాలని. ఇవి కాలుతాయి కదా. వేడెక్కుంటుంది. మళ్ళీ కలిసి చేసేదా? అది కూడా గట్టి చేసేది. వేడి మీద అయితే మంచిది. ఇంకింత తీసి పెట్టినావు అది మరి పానకం తీసి పెట్టు. లూజ్ లూజ్ ఉండదు కానీ అప్పుడు కూడా ఉండదు. గుర్తుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు రవ్వ ఉప్మా చేస్తే ఎట్లా అవుతుంది? పొడి పొడే ఉన్నది అది. నిన్న ఎట్లుంది కానీ నిన్న మంచిగా ఇట్లా పిసకడానికి మంచిగా వచ్చింది కదా. పల్లీలు ఎక్కువ వేసినా కదా, కిలో పల్లీలు వేసినాను. అందుకే నిన్న చేసిన లడ్డూలు అవి నిన్న చేసిన లడ్డూలు ఇక్కడ ఉన్నాయి. ఎవరు అడుగుతలేరు, చెప్తాను. అక్కడ ఉన్నాయి కదా, మళ్ళీ చేస్తాను అనుకోలేదు. ఇవి వేరే, అవి వేరే. అవి పిండి లడ్డూలు, ఇవి రవ్వ లడ్డూలు. ఇవి రవ్వ లడ్డూలు, మళ్ళీ సద్ద ముద్దలు. సద్దులు కాబట్టి సద్ద ముద్దలు వేయాలని సద్ద ముద్దలు చేస్తాను. ఇది చేస్తా. ఇంకా అవి చేయలే, ఇంకా స్టార్ట్ చేయలే. అది కూడా స్టార్ట్ చేస్తా. ఇది అయిపోయినాక ఏం పిండి అమ్మ ఇది? సద్దపిండి. సద్దపిండి రొట్టె వేసి ముద్ద తీస్తా. రవ్వ లడ్డూలు చేసిన, బియ్యం లడ్డూలు చేసిన, సద్దపిండి లడ్డూలు చేద్దామని రొట్టె వేసి ఇవి చేస్తా. మంచిగా ఉంటాయి, తీసుకుంటే మంచిగా ఉంటాయి. పానకం బట్టి కూడా చేసుకోవచ్చు ఇవి, కానీ నేను అయితే రొట్టె చేస్తా. మంచిగా ఉంటాయని అవన్నీ పానకంతో చేసిన, ఇవి రొట్టెతో చేస్తా.
చేతితోటే వేయాలి ఇవి. చేతితోనే చేయాలి. కూరతో రాదమ్మే మరి ఇది. కూరతోనే ఇట్లా అంటుకున్నట్టు అవుతుంది, అందుకే చేతితో చేస్తాం. ఉడకాలి, పిండి ఉడికితే ఇది ఏంపిన అందులో ముందుగానే ఏంపి పట్టించిన, మళ్ళీ ఇప్పుడు తర్వాత ఇది రొట్టె చేసి వేసుకోవాలి. చక్కెర వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, లేదు ఇంకా పానకం ఉంది అది కూడా వేస్తా, ఇట్లా వేసుకోవచ్చు. బెల్లం వేసి చేస్తేనే బాగుంటుంది పానకం. బెల్లం వేసినా కూడా బాగుంటుంది, బెల్లం వేస్తా కాకపోతే. వేసుకుందాం. సైకినాలు చేస్తా కూడా ఏం చేసేది తెలుసా, అమ్మమ్మ రాకపోయేది, నేను ప్రేణించింది మలకమేసింది చూసుకునేది. ఇక అమ్మమ్మను సైకినాలు కాల్చేది, కానీ పోయరాదు, అమ్మమ్మకు పోయరాకపోయేది, వెళ్ళనే పోసేది. ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా మేము నేర్చుకున్నాం, ఇళ్ళ దగ్గరనే నేర్చుకున్నాం సైకినాలు చేసేది కూడా. సైకినాలు ఇట్లా దొడ్డుగా పోసేది, అట్లట్లనే అట్లా మంచిగా పోయొచ్చింది మాకు. ఇక చిన్ని కూడా వస్తుంది, ఇప్పుడు రేణ చిన్ని పోతుంది, మరికమ్మ చిన్ని పోతుంది. నేను మా నాయనమ్మ నేర్పించింది నాకు, నీకు మీ మమ్మీ నేర్పించింది కదా. మా అమ్మ నేర్పించింది, మా నాన్నమ్మ లేదుగా నాకు. అందుకే నీకు మీ మమ్మీ నేర్పించింది, నాకు మా నాయనమ్మ నేర్పించింది. సకినాలు పోసుడు, లడ్డు అమ్మమ్మనా పొయ్యి కాడ రొట్టెలైనా ఇవైనా కూడా చేసేది, లడ్డూలు చేసేది. కానీ ఇక బతుకమ్మ వేసే కాడ కూడా వెళ్ళమని అంత అప్పుడు మస్తు తంగడుపు ఉండే, నాగంట తెచ్చేది తంగడుపు. ఇది తెస్తే ఒక బస్తా సంచి నేను ఎడ్ల కాడికి పోయేది, ఎడ్ల కాడికి పోయి శిల్పకాయలు కాల్చుకొని తంగడుపు పట్టుకొని వచ్చేది. చిన్న మామయ్య చిన్న పట్టుకొచ్చేది. పట్టుకొస్తే మేము ఇక తంగడుపు మస్తు పచ్చగా మంచిగా ఉండేది పువ్వు అప్పుడు. ఇక పువ్వు మేము మంచిగా బతుకమ్మలు, మేము ముగ్గురం కదా, 4 బతుకమ్మలు వేసేది. మూడు వేరు వద్దని ఎలా ఏం చేసేది కదా మా నాయనమ్మ, 4 బతుకమ్మలు వేసేది. 4 బతుకమ్మలు వేసి ఇక పాటలు పాడుకుంటా బతుకమ్మ వేసేది. బతుకమ్మ వేస్తే ఇక బతుకమ్మ పట్టుకొని ఫస్ట్ రోజు అక్కడ కచ్చిరాని ఉంటుంది అన్నట్టు మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ. ఇక ఆడికి పోయి ఫస్ట్ హనుమాన్ల గుడి కాడ ఆడేది, ఇక తర్వాత కట్ట మీదికి పోయి ఆడేది, తర్వాత సద్దులు నాడు చెర్ల ఆడేది. రోజు పోయేదా? రోజు పోయేది, 9 రోజుల దాకా పోయేది మేమైతే. రోజు పూలు చెట్లకు పూలు తెంపుకొచ్చేది, రేణ చిన్ని మలకమ్మ చిన్ని చెట్లకు పూలు తెంపుకొచ్చేది, బతుకమ్మ వేసేది. ఇక పోయేది ఏదో ఒకటి, ఒక 2వ రోజు రొట్టె, 3వ రోజు ముద్ద, 4వ రోజు నానబియ్యం, 5వ రోజు అట్లు పోసుకొని పోయేది. ఇక 6వ నాడు అర్రం, 7వ నాడు మళ్ళీ ముద్దలు ఏదన్నా చేసుకొని ఇక ప్రసాదాలు చేసుకొని ఇక బతుకమ్మ పట్టుకొని పోయేది. మేమైతే ముగ్గురం 9 రోజుల దాకా పోయేది. 9వ నాడు సద్దుల నాడు ఇక అమ్మమ్మ ముద్దలు చేసేది, అందరం కలిసి పోయేది. పండుగ రోజు మీ నాన్నమ్మని గుర్తు చేసుకున్నాం. మా నాన్నమ్మని గుర్తు చేసుకున్నాం. మా నాన్నమ్మ చాలా మంచిది. మొన్న కూడా చెప్పినావు కదా. అవును, చాలా మంచిది. నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నాకు కూడా ఇష్టం. అలా బిడ్డ పేరు పెట్టుకున్నది నాకు. మా మేనత్త అయితే చనిపోతే పేరు పెట్టుకున్నది, ఇక సొంత బిడ్డలాగా చూసుకునేది నన్ను, చాలా ప్రాణంగా చూసేది నన్ను. మా ఇద్దరు చెల్లెళ్ళ కంటే నా మీద ఎక్కువ ఇష్టం ఉండేది. నన్ను ఒక్క చిన్న మాట కూడా నన్ను చెప్పేది.
మా ఇంట్లో మళ్ళీ నా బిడ్డ పేరు కావాలి అన్నట్టుగా పేరు పెట్టుకొని ఇక నా పేరు వాళ్ళ బిడ్డ పేరు పెట్టుకొని ఇక పిలుస్తుంది. ఈ పండుగ రోజు పాటలు పాడుకుంటా చేసేది. మామరాళ్ళకు బతుకమ్మ వేసి మంచిగా చేసేది. పని అయిపోతుంది ఇక ఇంకొకటైతే అయిపోయింది. ఇంకా పులిహోర అన్నా, పులిహోర చేయాలి, పెరుగన్నం చేయాలి, చిట్టుపలక పండు పెట్టాలి గౌరమ్మ కాడ. ఈ ప్రసాదాల పని అయిపోగానే ఇక ఇది చేసి అన్నీ రెడీ చేసుకొని గౌరమ్మని పెట్టి బతుకమ్మ పెట్టి గౌరమ్మని పెట్టి అన్నీ గౌరమ్మ కాడ ఇవన్నీ పెట్టాలి. 25 సంవత్సరాలు. మరి మీ అవ్వగారింటికి పోలేదా? పోలేదు. ఇప్పుడు ఏం పోతాం, నా బిడ్డలు నా ఎత్తున్నారు, ఇప్పుడు పోతానా. కానీ 25 సంవత్సరాలు పండుగ బంద్ చేసి మా అమ్మోళ్ళ ఇంటికి బతుకమ్మ పండుగ బంద్ చేసిపోక మేము 25 సంవత్సరాలు. మా నాన్న ఉన్నప్పుడు మేము ప్రతి పండుగ పోయేది. చిన్ని వాళ్ళు వచ్చిల్లా? వాళ్ళు కూడా బంద్ అయినారు, మేము మమ్మల్ని కూడా బంద్ అయ్యారు. మమ్మల్ని ఎవరు ఇస్తారు ఇక ఈ పండుగలకు? ఇప్పుడు వాళ్ళు ఎవరి వాళ్ళు వేరైనా. ఇక అమ్మమ్మ ఒక్కతే ఉండే. ఇక మమ్మల్ని ఇక మా నాన్న ఉంటే తప్పకుండా వచ్చేది, మేము అందరం పోయేది. మా చెల్లెళ్ళు ఇద్దరు వచ్చేది, నేను పోయేది. అందరం కలిసి మంచిగా ఒక్క దగ్గరనే మంచిగా అనిపించేది, సంబరం అనిపించేది. దసరా అంటుండేది, దసరా తెల్లారి వచ్చేది. అప్పుడైతే పండుగ పోతే వారం రోజులు ఉండేది. వారం రోజులు ఉండి మంచిగా అన్నీ చేసుకొని అందరం రంగు ఉండేది. ఇప్పుడు ఇంటికి వాళ్ళైనా ఇక ఇప్పుడు ఎవరు పోతాను, అందరు పిల్లలు పెద్దోళ్ళకి ఇప్పుడు పోతాము. వాళ్ళు ఇక ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు ఆ పండుగలకి. ఇప్పుడు అప్పటి రోజులు కాదు ఇప్పుడు. అప్పుడైతే మంచిగా అందరం పోయేది, ఒకరు అందరం కలిసి ఉండేది, మంచిగా పోయేది. ఇక మా అమ్మ ఒక్కతేనే కాదు, ఒక్కతే ఉంటుంది. బియ్యం ఇవ్వాలి కదా అని దసరా పండుగ రోజు మా నాన్నకు బియ్యం ఇస్తారు. అందుకోసమని ఇక అమ్మను ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వీడికి వచ్చేది. ఈ సంవత్సరం మాత్రం రాలే. ఈ సంవత్సరం ఎందుకంటే కొత్తగా రూమ్ వేసిండు కదా, ఇక ఇంట్లో బియ్యం ఇస్తారు అని నాన్నకు బియ్యం ఇస్తారు కానీ ఇక రాలే, వస్తలేదు. ఇక మేమే చూడాలి. పండుగ వెళ్ళినాక పోయి వస్తాం. పోయి కలిసి అమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర వేద్దాం ఒకరోజు. పోయేద్దాం పండుగ వెళ్ళినాక. మధ్యలో గ్యాప్ వస్తుంది కదా సద్దుల తర్వాత? గ్యాప్ వస్తుంది. 2 రోజుల దసరాకు తాతకు బియ్యం ఇస్తారు కదా, మళ్ళీ మనం కూడా ఇక్కడ నానమ్మకు బియ్యం ఇవ్వాలి కదా. నానమ్మ లేదు కదా, నానమ్మకు బియ్యం ఇవ్వాలి. తాతకు నానమ్మకు బియ్యం ఇవ్వాలి కదా. దసరా నాడే ఇస్తామా ఎప్పుడైనా. అందుకోసమని చెప్తాను అమ్మమ్మ. ఏం వేసినావు మళ్ళీ? బెల్లము పెళ్లి చేసి వేసిన. ఇప్పుడు దేవుడు పెట్టి ప్రసాదంగా చేయాలి కదా. సద్ద ముద్దలు ఇవి సద్ద ముద్దలు చేస్తాను. తర్వాత పల్లీలు పొడి చేయాలి. సద్ద ముద్దలు సద్ద ముద్దలు ఇవి సద్ద ముద్దలు ఇవి కొన్ని వేసినావు కదా అమ్మాయి? కొన్ని వేసిన. ఎందుకంటే ఇక అవి ఉన్నాయి కదా, ఆ పిండి పల్లీలు అలా రవ్వ చేసిన కదా, ఇవి కొన్ని చేసిన దేవుని దగ్గరికి అని. ఇక ఇవి చేసిన తర్వాత మళ్ళీ ఇంకా పల్లీలు చేయాలి, సత్తుపిండి చేయాలి. తర్వాత మళ్ళీ పెరుగన్నం, పులిహోర, చిరుపక్క పండు అవన్నీ రెడీ చేసి పెట్టాలి దేవుని దగ్గరికి ప్రసాదంగా.
పల్లీల పొడికా? పన్నీర్ పొడి. పెసలు చల్లగా వీటిని తిరగదు. ఆకు పెడితే పిండికా? పత్తి పిండి కొన్ని రాష్ట్రానికి అట్లా. మెంతులు ఎందుకే? మెంతులు పులిగోర చేస్తాం. నిమ్మకాయ వేస్తే అయిపోతుంది మళ్ళీ ఇదంతా పెద్ద పని. ఇక నిమ్మకాయ పులిగోర పులుసు అయితేనే మంచిగా అనిపిస్తుంది. వేడేం లేదురా. ఏం చేస్తున్నావు లక్కినానా? అమ్మమ్మ ఏమో చెప్తాను చూస్తాను. నేను ఏం చేస్తానో అమ్మమ్మ లడ్డూలు చేస్తానని చూస్తాను. నేను ఏం చేస్తానో చెప్పుకో చూద్దాం. కూర చెప్తున్నా అని తెలుసా? నువ్వు పెట్టబుద్ది చూసినావా లక్కయ్య? అమ్మా లక్కయ్య తొంగి చూస్తుండు ఏం చేస్తుందా అమ్మమ్మ లడ్డులు చేస్తుంది, అమ్మమ్మ ఎట్లా చేస్తుంది అని చూస్తున్నావా? ఇది పోపు చేసినప్పుడు చింతపండు తీసుకొస్తా. మేము ముచ్చట్లన్నీ అయితే వీడియోలో పడతాను. నేను ముచ్చట్లు పెట్టుకుంటాను కొండి. మా చిన్న మనవాడు ఇట్లే ఉండాలి. మనవాడు అంటే ఇంటుంటాడు. మేము నిన్న మిమ్మల్ని అందరూ తాతయ్య అమ్మ అంటారు కదా మరి మరి అంత సైజ్ కాదు, వాళ్ళు కూడా ఇంతే ఉండరు. అందుకే మమ్మల్ని అంత సైజుల్లో చెప్తారా మీకు మెసేజ్? అందుకే ఇంకా ఇంత సైజుల్లో అయితేనే మమ్మల్ని అమ్మమ్మ తాతయ్య అంటారు, లేకుంటే అమ్మ నాన్న అంటారు, లేకుంటే పిన్ని బాబాయ్ అంటారు కదా. నా మనవాడు చూడదు. మీరే తాత అమ్మ అని వాళ్ళకి చెప్తాను. మీ అమ్మమ్మ తాత ముసలి మరి చూడు వాళ్ళు ఎవరు ఏమో ఎవరో బుర్రలే నోళ్ళు ముసలోడా అంటారట. అంటారా? అట్లా తప్పు కదా. అందరు అనదు కానీ ఎవరో ఒక్కరు బుర్రలే నోళ్ళు అంటారు కదా నాన్న. కానీ మీ అమ్మమ్మ తాత ఎట్లా హ్యాపీగా ఉంటుంది కదా. మరి వాళ్ళకేం తెలుసు బంగారం తొందరగా అయితే ఇట్లా నిమ్మకాయ అయితే తొందర అయిపో. ఇది తొందరగా అయిపోయిందా? ఇప్పుడు ఎంత ఎంత అదొకటి ఇదొకటి వాడద్దు కదా. నేను తయారు చేసేది ఒకటి దాంతో చేయాలి. మరి ఎందుకు మంచి వాసన వస్తుందా? మెంతి పొడి, జీలకర్ర మెంతులు